అదే మాట యెహోషువతో చెప్పాడు. ఇప్పుడు యెహోషువ జీవితంలో ఓ పెద్ద పోరాటం. ఎరికో పేరుగాంచిన ప్రఖ్యాత పట్టణం. ఈ కాలంలో హైదరాబాద్ అని అంటంతో మహానగరం అని అంటాను చూసారా, కలకత్తా మహానగరం అని అంటాను చూసారా, బెంగళూరు మహానగరం అని అంటాను చూసారా, లైక్ దట్. ఆ కాలంలో ఎరుకో మహా గొప్ప పట్టణం. ఇప్పుడు ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకోవాలి. దేవుడు అంటాడు, నేను అప్పగిస్తున్నాను, ఈ పట్టణాన్ని మీ కొరకు సిద్ధపరిచాను. ఎరుకో పట్టణస్థులు చుట్టూతో ఆల్రెడీ ఎప్పుడో ప్రాకారాలు కట్టారు, తలుపులు కూడా వేశారు. బైబిల్లో రాయబడిన మాట, తలుపులు గట్టిగా మూసివేశారు అని రాసింది. దైవజనమ, ఎరుకోను ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఎరుకోను ఆత్మీయంగా ఇలా చెప్తాను, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన మన కొరకు నంబర్ 1 పరలోకమైన ఎరుకోను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అదేవిధంగా ఈ భూలోకంలో కూడా కొన్ని శ్రేష్టమైన ఈవులు, శ్రేష్టమైన జీవితం నువ్వు జీవించాలని నీ కొరకే దేవుడు కొన్ని సిద్ధపరిచి ఉంచాడు. అది నీ కొరకు కానీ, ఆమెన్, నీ పిల్లల కొరకు కానీ, నీ సంతతిలో పుట్టిన నీ మానవ సంతతికి కానీ కొన్ని శ్రేష్టమైన ఈవులు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, మన పరిచర్య కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు.